ఇక వరంగల్ మహానగర సమస్యలపై పాలకవర్గం సమర భేరీ మోగించింది. నగరంలో పేరుకుపోతున్న సమస్యలపై వెంటనే పరిష్కరించాలని డిసైడ్ అయింది. 3-4 డివిజన్లకు ఒక స్పెషల్ అధికారిని నియమిస్తున్నారు. స్థానిక కార్పొరేటర్లు అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు మేయర్ నన్నపనేని నరేందర్. చారిత్రాత్మకమైన వరంగల్ నగరం రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మహానగరంగా కూడా విస్తరిస్తుంది. అయితే ఇక్కడ సమస్యలు కూడా అదే విధంగా తిష్టవేశాయి. వర్షాకాలం మొదలైందంటే ఇక్కడ సీజనల్ సమస్యలు కూడా ప్రారంభమవుతాయి. ప్రస్తుతం వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, గ్రేటర్ పాలకవర్గం ఆ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అవి తెలుసుకునే ప్రయత్నం మనము చేద్దాం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ను సమస్యలు వెంటాడుతున్నాయి. ఏటా కొత్త కాలనీలు ఏర్పడటం అధికారులకు ఇబ్బందిగా మారింది. వర్షాకాలం వచ్చిందంటే డ్రైనేజీ పొంగి రోడ్లపై పాడుతూ ఉంటుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టారు నగర మేయర్ నన్నపనేని నరేందర్. మేయర్ గా ఎన్నికై 100 రోజులు పూర్తి కావడంతో సమస్యలపై ఫోకస్ పెట్టారు. స్వచ్ఛ వరంగల్ కార్యక్రమాన్ని చేపట్టారు. 3-4 డివిజన్లకు ఒక స్పెషల్ అధికారిని నియమించారు. స్థానిక కార్పొరేటర్లు అధికారులతో కలిసి వర్షాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. 10 రోజులుగా వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటున్నారు మేయర్. 58 డివిజన్లలో 4260 సమస్యలను గుర్తించారు. సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రతిపాదనను రెడీ చేశారు. వరంగల్ ను పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు మేయర్. వరంగల్ నగరంలో గత 6 సంవత్సరాలుగా పాలక మండలి లేకపోవడం వలన పారిశుద్ధం గాని, విద్యుత్ దీపాలు గాని, ఇంకా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని కూడా కుంటుబడి ఉండడం వలన కార్యక్రమాలు నగర అభివృద్ధికి క్లీన్ అండ్ గ్రీన్ కోసం కృషి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి, ఆల్రెడీ వచ్చింది కాబట్టి క్లీన్ అండ్ గ్రీన్ గా 18 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే తేలికపాటి వర్షాలకే వరంగల్ నీట మునుగుతోంది. నగరంలోని 58 డివిజన్లలో 196 కాలనీల్లో కచ్చా కాలువలు ఉన్నాయి. వీటికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. చూసారుగా వరంగల్ గ్రేటర్ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. దీంతోనైనా కానీ నగర ప్రజలకు ఈ శానిటేషన్ సమస్య పరిష్కారం అవుతుందని మనము ఆశిద్దాం. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.